సార్ అంటే ఏంటి ఈ వన్ వే పెట్టడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మరి ట్రావెలింగ్? సో ఇంటి దగ్గర ఒక టైమింగ్ అని చెప్పి ఫాలో అవుతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ చేశారు. ఓకే. సో దీనివల్ల మాకు ఆఫీస్ టైమింగ్ లేట్ అవుతుంది. ఓకే. సో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే ఎక్కడికి ట్రావెల్ చేస్తారు మీరు? ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తారు? నేను ఉప్పల్ నుంచి వస్తా అండి. ఉప్పల్ నుంచి ఇప్పుడు హైటెక్ సిటీ వెళ్ళాలి. సో మాకు తెలిసిన రూట్ ఇది ఒక్కటే. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా దెర్ ఇస్ ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ గా చేంజ్ చేసేసారు ఈరోజు. ఆల్రెడీ ట్రయల్స్ కూడా చేశారు కదా పోలీస్ వాళ్ళు, మీరు అంటే చూసుకోవాలని ఎట్లా? ట్రయల్ చేశారు కానీ ఇన్ఫర్మేషన్ లేదండి. అట్లీస్ట్ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ దేని ద్వారా కానీ ప్రజలకి ఇన్ఫర్మేషన్ పాస్ అయి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. రెగ్యులర్గా ఏ టైంకి బయలుదేరే వాళ్ళు, ఎంత టైంలో రీచ్ అయ్యేవాళ్ళు మీరు? రెగ్యులర్ అంటే మామూలుగా 1.5 hours పడుతుందండి. బట్ ఇప్పుడు దీనివల్ల తెలియదు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో తెలియదు. ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఫ్రీగానే ఉందా రోడ్స్ అని? ఇప్పుడు ట్రాఫిక్ కూడా అంటే ఆఫ్టర్నూన్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది, కానీ వర్షం పడ్డది. ప్లస్ ఇది ఒకటి రోడ్ మ్యాప్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నారా అంటే ఈ వన్ వే? ఫస్ట్ టైం, ఈరోజు ఫస్ట్ టైం. సో అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ వన్ వే పెట్టడం వల్ల ట్రాఫిక్ ఈజీగా వెళ్ళిపోతుంది అనిపిస్తా ఉందా, రెగ్యులర్గా ట్రాఫిక్ ఉన్నట్టు అనిపిస్తా ఉందా? ఈ వన్ వే ఉండడం వల్ల డెఫినెట్గా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే హైటెక్ సిటీ డైలీ చాలా మంది ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. ఏం చెప్తారు మరి గవర్నమెంట్ ఏదైతే ఈ హెచ్సిటీ అంటే డెవలప్మెంట్లో భాగంగా వన్ వే పెట్టారు, ఆల్మోస్ట్ 18 months వరకు ఉంటుంది అట్ ఇట్లనే? 18 months అంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. వన్ వే అంటే డెఫినెట్గా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఇది ఒకరు ఏం సజెస్ట్ చేస్తారు అంటే గవర్నమెంట్ ఏం చెప్తారు మరి? సో ప్రజలకి ఇన్ఫర్మేషన్ చేయాలి, వేరే ఏదైనా రూట్ ఉంటే కూడా షార్ట్ కట్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడంటూ ఒక నైట్ టైం తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎవరు డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. సో ప్రాబ్లం అవుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ.